Hi viewers, welcome to Nandan Says. Indian art and culture series was already started. We have completed UNESCO's World Heritage Site in this Indian art and culture. సో ఇదే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఇండియన్ సినిమా. ఈ సినిమా అనేది మన ఎవ్రీడే పార్ట్లో ఒక భాగం అయిపోయింది. మనకు నచ్చిన హీరోస్, మనకు నచ్చిన హీరోయిన్స్, సాంగ్స్, ఇట్లా ఎంటర్టైన్మెంట్కి, రిలాక్సేషన్కి అన్నిటికీ మనం సినిమాని యూజ్ చేసుకుంటాం. ఇట్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో ఇది ఎప్పుడైతే ఇంత పార్ట్ అయిందో వీ హ్యావ్ టు నో అబౌట్ ద హిస్టరీ ఆఫ్ సినిమా. సో హిస్టరీ ఆఫ్ సినిమా కూడా మీకు తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ మూవీ, ఓకే, కలర్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఏంటి, హూ ఈస్ ద ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ద స్టేజెస్ ఆఫ్ సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇండిపెండెన్స్కి ముందు ఎలా ఉండేది, ఇండిపెండెన్స్కి తర్వాత ఎలా ఉంది, అండ్ వాట్ ఆర్ ద వేరియస్ సర్టిఫికేషన్స్ ఆఫ్ సినిమా. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని మూవీస్కి యూ సర్టిఫికేట్ అని, ఏ సర్టిఫికేట్ అని అలా ఇస్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా మీకు తెలియాలి. సో అబౌట్ ఫిలిం సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ లెసన్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, లెట్స్ సీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ హియర్. సి ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ ఇన్ ఏషియా. ఓకే, అండ్ వై బికాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి ఎక్కడ అంటే మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ అవుతున్నాయి. యాజ్ పర్ ది సర్వే కండక్టెడ్ ఇన్ 2014, there are nearly 3,000 celluloid films are released in India. Among them 1,000 are short films and 969 are feature films. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2014లో సర్వే చేసిన దాని ప్రకారం 3,000 మూవీస్ అనేవి ఇండియాలో రిలీజ్ అయినాయి అంట. దాంట్లో 1,000 షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి అండ్ 1969 వచ్చేసరికి ఫ్యూచర్ ఫిలిమ్స్ ఉన్నాయి. అండ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వచ్చేసరికి ఈజ్ ఫుల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే యూ నో దట్ ఇట్ ఈస్ 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో ఎప్పుడైతే ఇది 100% చేశారో హాలీవుడ్ డైరెక్టర్స్ కానీ ఆర్ రిమైనింగ్ ఎవరన్నా కూడా వచ్చి మన ఇండియన్ film industryలో దే కెన్ ఇన్వెస్ట్ అండ్ దే కెన్ ప్రొడ్యూస్ ద ఫిలిమ్స్. ఓకే, సో ఫిలిం ఇండస్ట్రీకి ఎంత పర్సెంటేజ్ ఎఫ్డిఐ ఉంది? టోటల్ 100% ఎఫ్డిఐ ఉంది. ఓకే, అండ్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. హియర్ యూ కెన్ సీ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమాకి ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా మన లైఫ్స్లో అది ఉంది కనుక చూసుకున్నట్టయితే, పోస్ట్ ఇండిపెండెన్స్లో కనుక చూసుకున్నట్టయితే మన కంట్రీ యొక్క ఐడెంటిటీని ఇది తెలిపింది. ఓకే, పోస్ట్ ఇండిపెండెన్స్లో వచ్చిన డిఫరెంట్ మూవీస్ అండ్ సాంగ్స్ ఏవైతే రిలీజ్ అయినాయో ఇండియా యొక్క కల్చర్ని చాలా వరకు పోర్ట్రేట్ చేసినాయి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ టెల్స్ అబౌట్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండియన్స్. కొన్ని మూవీస్ కనుక చూసుకున్నట్టయితే సోషల్ బ్యారియర్స్ గురించి, జస్ట్ లైక్ డౌరీ, వైలెన్స్ ఇలాంటివి, అండ్ ఎకనామిక్ ఇష్యూస్, ఓకే, ఇండియాలో ఉన్న పావర్టీస్ గురించి మాట్లాడి, జస్ట్ లైక్ మీరు స్లమ్ డాగ్ మిలియనీర్ కనుక చూసుకున్నట్టయితే ఇట్ టెల్స్ అబౌట్ హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్ ఇవన్నీ కూడా చెప్తున్నాయి. అండ్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్, కొన్ని మూవీస్ పొలిటికల్గా, సమ్ ఆఫ్ ద మూవీస్ ఇన్ ఇండియా టెల్స్ అబౌట్ ద రియాలిటీస్ చూపిస్తా కూడా చాలా మూవీస్ మనకు పోర్ట్రే చేస్తున్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇట్ హ్యాస్ డీప్ ఇంపాక్ట్ ఆఫ్ కామన్ మ్యాన్స్ సైక్. ఇది మూవీస్ అనేవి కామన్ మ్యాన్లో చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటాయి. యూసీ ఒక ఫేవరెట్ హీరో కనుక డ్యాన్స్ ఇస్తుంటే వీజ్ యూస్ టు ఆల్సో డ్యాన్స్ అలాంగ్ విత్ హిమ్. అండ్ అలా మనం డ్యాన్స్ చేయాలి అనుకుంటాం. ఒక ఫేవరెట్ హీరో ఏదైనా ఒక మెసేజ్ కనుక ఇస్తే ఈ సొసైటీకి, ఆల్ ద ఫ్యాన్స్ యూజ్ ఇట్ టు ఫాలో. అండ్ మ్యూజిక్ అనేది ఇట్ ఈస్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీడే హ్యూమన్స్. ఓకే, స్ట్రెస్ రిలీఫ్ కోసం మ్యూజిక్ వింటాం. సో కామన్ మ్యాన్కి ఈ పర్టికులర్ సినిమా అనేది ఇట్ బికేమ్ మోర్ అండ్ మోర్ యూజ్ఫుల్ టు హిజ్ ఆర్ హర్ డైలీ లైఫ్. వై బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇది ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు. జనాలు ఎలా చూస్తారంటే ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో లీనమైపోయి వాళ్ళే ఆ క్యారెక్టర్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో మూవీస్ అనేవి అంత డీప్ ఇంపాక్ట్ చూపిస్తుంది మన లైఫ్లో. అండ్ మూవీ అనేది జనరల్గా 2 టైప్స్ ఆఫ్ సినిమాస్ ఉన్నాయి. ఒకటి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం, 2 రియాలిటీస్ని చూపించేవి. సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కనుక మీరు చూసుకున్నట్టయితే జస్ట్ ఫర్ డాన్సెస్, ఫైటింగ్ కానీ, ఇఫ్ యూ సీ ద మూవీ ఆఫ్ బాహుబలి మీరు కనుక చూస్తే ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దట్. ఓకే, హౌ టు బీ ఏ గుడ్ సన్ అండ్ హౌ టు బీ ఏ గుడ్ హస్బెండ్, అవన్నీ కూడా మీరు ఆ మూవీస్లో చూడొచ్చు. అండ్ కొన్ని మూవీస్ రియాలిటీస్ని చూపిస్తుంది, జస్ట్ లైక్ బాగ్ మిల్కా బాగ్
ఆర్ గాంధీ మూవీ కానీ ఇలాంటివన్నీ కూడా టెల్స్ అబౌట్ ద రియాలిటీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ అండ్ అరౌండ్ ద వరల్డ్. ప్రజెంట్ ఉన్న వరల్డ్లో సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, సి సో ఇలాంటి రియాలిటీస్ గురించి మాట్లాడిన మూవీస్ని ఏమంటాము అంటే ప్యారలల్ సినిమా అని అనడం జరుగుతుంది. ఓకే, ఈ మూవీస్ అనేవి ఓన్లీ అర్బన్ మెట్రోపాలిటన్ ఏరియాస్ లైక్ ఢిల్లీ, ముంబై, చెన్నైలో కాకుండా రూరల్ ఏరియాస్ అండ్ స్మాలర్ సిటీస్లో కూడా ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. ఓకే, అండ్ ఫస్ట్ మోషన్ వెంచర్ మూవీ. ఓకే, ఫస్ట్ మోషన్ వెంచర్ మూవీ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇట్ వాస్ బై రాజా హరిశ్చంద్ర బాత్వేదికర్. Okay, he is the first Indian to start first motion venture movie. The name of the person is Harishchandra Bathwekar. Okay, he was also popularly called as Save Dada. Okay, he was called as Save Dada, and he directed the 2 short films in 1899. And next one మీరు 1900లో కనుక చూసుకున్నట్టయితే ఎఫ్బి తానావాలా అనే అతను ఓకే వాట్ ఈస్ ఒక మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈస్ తబూత్ పొజిషన్ అండ్ స్ప్లెండిడ్ న్యూ వ్యూస్ ఆఫ్ బాంబే అనే మూవీని ప్రొడ్యూస్ చేశారు. అండ్ 1903లో హరిలాల్ సేన్ అనే అతను ఇండియన్ లైఫ్ అండ్ సైన్సెస్ అనే ఒక మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ 1900 మేజర్ వార్విక్ అనే అతను ఫస్ట్ సినిమా హౌస్ని మద్రాస్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఫస్ట్ సినిమా హౌస్ వాజ్ ఇన్ మద్రాస్. ఓకే, 1907లో జంషెడ్జీ మదన్ అనే అతను ఎల్ఫాన్స్టోన్ పిక్చర్ హౌస్ ఇన్ కలకత్తా. ఒక నెక్స్ట్ పిక్చర్ హౌస్ ఎక్కడ స్టార్ట్ చేశారు? కలకత్తాలో. సో ఫస్ట్ వచ్చేసరికి మద్రాస్లో, నెక్స్ట్ కలకత్తాలో ప్రొవైడ్ చేశారు. అండ్ 1960స్లో యూనివర్సల్ స్టూడియోస్ ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ హాలీవుడ్ బేస్డ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. యూనివర్సల్ స్టూడియోస్, ఇది మీరు ఇప్పటికీ హాలీవుడ్ మూవీస్ చూస్తే కనుక కనిపిస్తూనే ఉంటుంది యూనివర్సల్ స్టూడియోస్. ఓకే, ఫస్ట్ హాలీవుడ్ బేస్డ్ ఏజెన్సీని ఎక్కడ స్థాపించారు? ఇండియాలో. ఎప్పుడు? 1960లో. ఇవన్నీ పాయింట్స్ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్కి చాలా యూజ్ అవుతాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ద ఎరా ఆఫ్ సైలెంట్ ఫిలిమ్స్. సైలెంట్ ఫిలిమ్స్ అని అంటున్నానంటే మూకీ చిత్రాలు. అక్కడ చూసుకున్నట్టయితే 1910 to 1920 సైలెంట్ ఫిలిమ్స్ ఎరా అనేది జరిగింది. 1912లో ఫస్ట్ ఇండో బ్రిటిష్ సైలెంట్ మూవీ ఎన్జీ చిత్రే అండ్ ఎన్జీ తోర్నే. ద నేమ్ ఆఫ్ ద మూవీ ఈస్ పుండాలిక్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్ ఆఫ్ ద సైలెంట్ మూవీ, ఫస్ట్ ఇండో బ్రిటిష్ మూవీ ఏంటి అంటే పుండాలిక్. ఓకే, ఇన్ 1913 ఫస్ట్ ఇండిజినియస్ ఇండియన్ సైలెంట్ ఫిల్మ్. ఇక్కడ మనకి ఇండో బ్రిటిష్ అంటే బ్రిటిష్ వాళ్ళతో కలిసి మనం తీసాం. ఇండిజినియస్ అంటే మనంతట మనం ఓన్లీ ఇండియన్ మేడ్ ఫిలిం అనమాట. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినియస్ ఇండియన్ మేడ్ ఫిలిం? దట్ ఈస్ రాజా హరిశ్చంద్ర. ఓకే, ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ బై దాదా సాహెబ్ పాల్కే. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మూవీస్. దాదా సాహెబ్ పాల్కే అవార్డ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ కింద దాదా సాహెబ్ పాల్కే అవార్డ్స్ అనేది ఇస్తారు. సో హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మూవీస్. వై? బికాస్ he started the film name called Raja Harishchandra in 1913. He is the first producer and director. Okay, and he also credited with some of the films like Mohini Basmasur and Satyavan Savitri. Okay, ఆయనకి ఉన్న క్రెడిట్ ఏంటి అంటే ఈ రాజా హరిశ్చంద్రతో పాటు 2 అదర్ బెస్ట్ ఫిలిమ్స్ మోహిని బస్మాసుర్ అండ్ సత్యవన్ సావిత్రి కూడా 2 అదర్ ఫిలిమ్స్ కింద చెప్పచ్చు. అండ్ ద ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఒకప్పుడు కలెక్షన్స్ అనేవి కాకుండా వ్యూవర్స్ బట్టి బాక్స్ ఆఫీస్ హిట్ ఉండేది. అండ్ నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ ఆడింది అన్న దాన్ని బట్టి బాక్స్ ఆఫీస్ హిట్ ఉండేది. బట్ ప్రెసెంట్ కలెక్షన్స్ బట్టి బాక్స్ ఆఫీస్ హిట్ అంటున్నాం. సో ద ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ కూడా ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే దాదా సాహెబ్ పాల్కే. అండ్ ద నేమ్ ఆఫ్ ద మూవీ, ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అయిన మూవీ ఏంటి? లంకా దహన్. ఓకే, లంకా దహన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మూవీ ఆఫ్ ద ఫస్ట్ box office hit. Okay, and see about the next one. And see 1918లో 2 ఫిలిం కంపెనీస్ వచ్చాయి. దట్ ఈస్ కోహినూర్ ఫిలిం కంపెనీ అండ్ దాదా సాహెబ్ పాల్కేస్ హిందుస్థాన్ సినిమా ఫిలిమ్స్ కంపెనీ. ఓకే, 2 ఫిలిం కంపెనీస్ అనేవి 1918లో వచ్చాయి. ఓకే, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 1910 to 1920 సైలెంట్ ఫిలిమ్స్ ఇండియా నడిచింది. 1912లో ఇండో బ్రిటిష్ ఫిలిం ఏంటి అంటే పుండాలిక్. 1913లో దాదా సాహెబ్ పాల్కే గారు చేసిన రాజా హరిశ్చంద్ర ఈజ్ ఫస్ట్ సైలెంట్ మూవీ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ తన బాక్స్ ఆఫీస్ ఇచ్చిన మూవీ ఏంటి? లంకా దహన్. దట్ ఈస్ ఇన్ 1917. అండ్ 2 కంపెనీస్ వచ్చాయి. దట్ ఈస్ కోహినూర్ ఫిలిం కంపెనీ అండ్ దాదా సాహెబ్ ఫిలిం కంపెనీ అనేవి ఉండే. సో ఫిలిమ్స్ అనేవి ఇండియాలో పెరుగుతున్న కొద్దీ ఏమైంది అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది విధించడం స్టార్ట్ చేశారు. ఎవరు? బ్రిటిషర్స్. సో ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎప్పుడు పెట్టారు అంటే ఇన్ 1922.
ఇన్ కలకత్తా, లేటర్ నెక్స్ట్ ఇయర్ ఇన్ బాంబే, తర్వాత ఇయర్ బాంబేలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, సో సి హియర్ వి శాంతారాం ప్రొడ్యూస్ చేసిన అమర్ జ్యోతి అనే ఒక మూవీ ఉమెన్ ఎమాన్సిపేషన్స్ గురించి మాట్లాడుతుంది. రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా, ఉమెన్స్ రోల్స్ గురించి మాట్లాడిన ఫస్ట్ మూవీ ఏంటి అంటే అమర్ జ్యోతి. ఓకే, అమర్ జ్యోతి is the first movie directed by V Shantara. Okay, it tells about role of women in India. Okay, and who is the first Indian woman producer వచ్చేసరికి ఫాతిమా బేగం. ఫాతిమా బేగం is the first woman Indian producer. He produced the film in 1926. The name of the film is Bulbul-e-Paristan. What is the name of the film? Bulbul-e-Paristan is the name of the film produced by Fatima Begum, first woman producer in India. Okay, first woman producer male Dada Saheb Phalke, first woman producer female Fatima Begum, and first silent movie Raja Harishchandra, first movie to hit box office Lanka Dahan. Okay, entertainment tax was imposed in Calcutta in 1922. These are the major points here. Okay, and see the next, and you can see here Sairandri. Okay, Sairandri is the first Indian color film. Okay, first Indian color film ఏంటి అంటే Sairandri. You can see the poster of Sairandri here. Okay, it was in 1933. అయితే ఇది వచ్చేసరికి ఇండియన్ కలర్ ఫిలిం అయినా కూడా ఇది జర్మనీలో ప్రింట్ అవటం వల్ల సో ఇట్ ఈస్ సెట్ టు బి నాట్ ఇండిజీనియస్. ఓకే, ఇండియన్ ఫిలిం కింద ఇది పేరు రాలేదు. ఇట్ ఈస్ సెట్ టు బి ఇండో జర్మన్ ఫిలిం. ఓకే, సైరంద్రి ఈస్ ద ఫస్ట్ ఇండియన్ కలర్ ఫిలిం అండ్ కిసాన్ కన్యా is the first indigenously made color film and was produced by Ardeshir Irani, who is also the producer of Alam Ara. Okay, you can see the poster of Kisan Kanya here. Okay, Alam Ara is the first talking film. Sairendra is the first Indo-German color film and first indigenous film is Kisan Kanya. Okay, and next important is coming age of 1950s. 1950s లో ఏమైంది? సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనేది పెట్టారు. వై? బికాస్ కొన్ని ఫిలిమ్స్లో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, న్యూడిటీ ఎక్కువ ఉంటుంది అండ్ పిల్లలు చూడకూడని కొన్ని ఉంటాయి. వీటి ప్రభావం అనేది పిల్లల మీద అలా యంగ్స్టర్స్ మీద ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఫిలిమ్స్ని చెక్ చేసి ఆ ఫిలిం యొక్క కేటగిరీని పెట్టడానికి ఒక బోర్డు అనేది ఉండాలి. అందుకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనేది 1950s లో స్థాపించడం జరిగింది. And see, the first Technicolor film was made by Shurab Modi. What is the name of the film? Jhansi Ki Rani. Jhansi Ki Rani is the first Technicolor film, which was in 1953. Okay, and see, the first International Film Festival was held in Bombay in 1952. International Film Festival awards manam every year static lo chaduvutu untam. So when it was started in Bombay in 1952. And you can see Bimal Roy's Do Biga Jabin is the first Indian film to award at Cannes Film Festival. Cannes Film Festivals kuda chusukunnataithe it just like Oscar. ఓకే, ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫస్ట్ మూవీ ఏది అవార్డ్ పొందింది అంటే దో బిగా జమీన్ అనే ఒక బిమల్ రాయ్స్ ప్రొడ్యూస్ చేసిన దో బిగా జమీన్ అనేది ఫస్ట్ ఇండియన్ ఫిలిం టు విన్ అవార్డ్ అట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్. అండ్ మదర్ ఇండియా, యూ కెన్ సీ హియర్ ద పోస్టర్ ఆఫ్ మదర్ ఇండియా nominated for Oscar award in 1957. Okay, and so by seeing all improvement of Indian cinema, government of India first time declared National Film Awards in 1953. Even though it was declared in 1953, but officially it was started from 1954. Okay, National Film Awards 1953 లోనే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికీ 1954 నుంచి అఫీషియల్గా ఇది ప్రెసిడెంట్ వీటికి అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ మూవీ ఏంటి బెస్ట్ మూవీ కింద వచ్చిన ఫస్ట్ మూవీ ఏంటి? మిర్జా గాలిబ్. ఓకే, మిర్జా గాలిబ్ is the first movie in India to award the best movie in the National Film Awards. Okay, and see golden era, that is 1960. 1960 Indian సినిమాకి వచ్చేసరికి 1960 is said to be the golden era. Why? Because very popular movies like ఆరాధన అండ్ సంగం ఇలాంటి మూవీస్ అన్నీ కూడా 1960లో రిలీజ్ అయింది. అండ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇన్ పూణే వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1960. You can see here logo of Film and Television Institute of India. Where is it headquarters? Its headquarters is at Pune. When was it established? It established in 1960. Later what happened? 1969 లో
మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే గారు చనిపోయారు. సో అప్పటి నుంచి ఇండియన్ గవర్నమెంట్ దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ ఫ్రమ్ 1970 1980 అనేది చూసుకున్నట్టయితే ద యాంగ్రీ యంగ్ మ్యాన్ ఫేస్. సో 1970 1980 అంతా ఏంటి అంటే ఫైటింగ్ మూవీస్ అనమాట. సో యూత్ వేర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఫైటింగ్. ఓకే, ఒక హీరో వచ్చి ఫైట్ చేస్తూ ఉంటుంటే యూత్ వేర్ టోటల్లీ ఇంప్రెస్డ్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ యాంగ్రీ మ్యాన్. హీరో చాలా యాంగ్రీగా ఉండడం, ఏమన్నా బయట ఏమైనా సోషల్ ఈవెల్స్ జరిగితే వెళ్ళి ఫైట్ చేయడం. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ యాంగ్రీ మ్యాన్ ఫేస్. దట్ ఈస్ బిట్వీన్ 1970s అండ్ 1980s. ఓకే, షోలే. షోలే ఇప్పటికీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే షోలే మూవీ, గబ్బర్ సింగ్, రైట్? గబ్బర్ సింగ్ ఉంది షోలే మూవీలోనేనా? సో మన గబ్బర్ సింగ్ ఇన్స్పైర్ అయింది ఫ్రమ్ షోలే మూవీ ఓన్లీ, రైట్? సో షోలే మూవీ వాజ్ ద ఫస్ట్ ఫిలిం టు బి మేడ్ ఆన్ 70 mm scale. It broke all the existing records and was the longest running film in the cinemas till 1990s. సో షోలేకి ఎంత క్రేజ్ ఉంది అంటే, see, it is the longest running film in cinemas and it broke all the records. ఓకే, అమితాబ్ బచ్చన్ గారు చేసిన యాక్టింగ్కి కానీ వాట్ ఎవర్, ఓకే, ఆ మూవీలో ఉన్న సాంగ్స్కి కానీ ఫైటింగ్కి కానీ మూవీ స్టోరీకి కానీ ఇట్ హ్యాస్ బ్రోకెన్ ఆల్ ద రికార్డ్స్. ఓకే, షోలే. అండ్ ఫేస్ ఆఫ్ రొమాంటిక్ సినిమా ఫ్రమ్ 1980s to 2000. 1980 to 2000 కనుక చూసుకున్నట్టయితే అన్ని రొమాంటిక్ సినిమాస్, జస్ట్ లైక్ మీరు హిందీ అండ్ తెలుగులో కనుక కూడా చూసుకున్నట్టయితే తెలుగులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గీతాంజలి అని చెప్పి, సో నాగార్జున మూవీస్ ఏమైతే ఉంటాయో అలాంటివి. అండ్ హిందీలో చూసుకున్నట్టయితే కుచ్ హోతా హై ఇలాంటివి, షారుఖ్ ఖాన్ మూవీస్, ఇవన్నీ కూడా రొమాంటిక్ అనమాట. అబౌట్ లవ్ స్టోరీస్ అండ్ ఫ్రెండ్షిప్స్ గురించి పెట్టుకునేది. సో ఫేస్ ఆఫ్ రొమాంటిక్ సినిమా ఇస్ బిట్వీన్ 1980 అండ్ 2000. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ చేంజింగ్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమాలో ఉమెన్ యొక్క పాత్ర ఏంటి చూద్దాం. సో ద ఇమేజ్ ఆఫ్ ఉమెన్ ఇస్ పోర్ట్రైడ్ ఇన్ దీస్ ఫిలిమ్స్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఎ షిఫ్ట్ విత్ చేంజింగ్ టైమ్స్. ఓకే, కాలం మారే కొద్దీ ఉమెన్ యొక్క పాత్ర కూడా మారుస్తూ వచ్చారు. సో ఫస్ట్లో సైలెంట్ మూవీస్లో డిపెండింగ్ అపాన్ ద కల్చర్ మీద చూపించడం మొదలుపెట్టారు. బట్ లేటర్ దే స్టార్టెడ్ టు షో ద మూవీస్ లైక్ బ్యాన్ ఆన్ చైల్డ్ మ్యారేజెస్, సతీ అబోలిషన్, ఇలాంటి వాటి మీద ఎక్కువగా మూవీస్ చేయడం జరిగారు. అలాగే విడో రీమ్యారేజ్ చేయడం చూపించడం, అండ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ గురించి అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ ఇన్ ద వర్క్ ప్లేస్, వీటి మీద మూవీస్ కూడా తీయడం జరిగింది. అలాగే మూవీస్లో కూడా వీటి గురించి చూపించడం జరిగింది. అండ్ ఇన్ 1960 to 80 ఇట్ బికేమ్ మోర్ స్టీరియోటైపికల్ అండ్ ఐడియల్ ఉమెన్గా చూపించడం జరిగింది ఉమెన్ని మూవీస్లో. జస్ట్ లైక్ వాళ్ళు ఒక ఇంట్లో ఉండి ఫ్యామిలీని బాగా చూసుకుని ఇల్లాలులాగా చూపించడం, అలా మదర్హుడ్ గురించి, అలా సాక్రిఫైజెస్, వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసిన సాక్రిఫైజెస్ గురించి చూపించడం, ఇదంతా కూడా పీరియడ్ ఆఫ్ 1960 to 1980 జరిగింది. అండ్ అట్ ప్రెజెంట్ ఏజ్ they are talking about the modern women. Okay, how they use it to maintain both career and also the children at home, family ని ఎలా మెయింటైన్ చేస్తుంది. అండ్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అనేవి ఎక్కువ అయిపోయినాయి అట్ ప్రెజెంట్. యూ కెన్ సీ జస్ట్ లైక్ ఝాన్సీ కి రాణి, కంగనా రనౌత్ మూవీస్ ఇన్ హిందీ, ఆర్ ప్రియాంక చోప్రా తీసిన ఓకే వెయిట్ లిఫ్టర్ మూవీ, రైట్? సో అబౌట్ అండ్ నీరజ బ్యాన్హోట్, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ అయిపోవడం. అండ్ తెలుగులో కూడా మీరు చూసుకోవచ్చు సమ్ ఆఫ్ ద ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ లైక్ అరుంధతి, ఇలాంటివన్నీ కూడా ఉమెన్ రోల్ ప్లే అనేది ఎక్కువగా రావడం స్టార్ట్ అయింది మోడర్న్ సినిమాలో. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ వన్, తెలుగు సినిమా. అబౌట్ తెలుగు సినిమా చూసుకున్నట్టయితే ఫస్ట్ తెలుగు సినిమా వచ్చేసరికి భక్త ప్రహ్లాద. వాట్ ఈస్ ద ఫస్ట్ తెలుగు సినిమా? తెలుగు సినిమా వచ్చేసరికి భక్త ప్రహ్లాద. అది ఎప్పుడండి? 1932లో పెట్టారు. 1931లో అలాం అరా స్టార్ట్ అయింది ఫస్ట్ టాకింగ్ సినిమా, అండ్ 1932లో భక్త ప్రహ్లాద. ఓకే, ఇది కూడా ప్రొడ్యూస్ చేసింది ఎవరు? అద్దిరేష్ ఇరానీ, అండ్ హెచ్ఎం రెడ్డి ఈజ్ ఇట్స్ డైరెక్టర్. ఓకే, హూ ఇస్ ద డైరెక్టర్? హెచ్ఎం రెడ్డి. అండ్ ద ఫస్ట్ సాంగ్ కంపోజ్డ్ వచ్చేసరికి తాన్యా ఇతులన్ తాగదురా పలుక. ఓకే, ఇది ఫస్ట్ సాంగ్. ఓకే, ఈ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి. అండ్ లిరిక్స్ రాసింది ఎవరు అంటే చందాల కేశవదాసు. ఓకే, సో ఫస్ట్ లిరిక్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈస్ కేశవదాసు, అండ్ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ శాస్త్రి, ఫస్ట్ డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి, అండ్ ఫస్ట్ ప్రొడ్యూసర్ అదిరేష్ ఇరానీ, అండ్ ఫస్ట్ మూవీ భక్త ప్రహ్లాద. ఓకే, దీస్ ఆర్ అబౌట్ తెలుగు సినిమా. అలాగే అనురాగ్ కశ్యప్ రాసిన పాంచ్ మూవీ 2003లో అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన పాంచ్ మూవీలో
డ్రగ్ అబ్యూస్ అండ్ వైలెన్స్, అలాగే లాంగ్వేజ్ అనేది వర్స్ట్గా ఉంది అని చెప్పి దీనికి సెన్సార్ చేయడం జరిగింది. అండ్ బ్లాక్ ఫ్రైడే రిగార్డింగ్ బాంబే బ్లాస్ట్, ఓకే, 26/11 బాంబే బ్లాస్ట్, ఓకే. సో దీని మీద ఒక మూవీ తీశారు, దట్ ఈస్ బ్లాక్ ఫ్రైడే. బట్ ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. వై? బికాజ్ ద బాంబే కోర్ట్ సెడ్ దట్ టు స్టాప్ ద మూవీ. అండ్ దిస్ కమల్ హాసన్స్ విశ్వరూపం మూవీ కనుక చూసుకున్నట్టయితే దీని గురించి తమిళనాడులో యాజిటేషన్స్ స్టార్ట్ అయినాయి. వై? బికాజ్ ముస్లిమ్స్ని దీంట్లో తప్పుగా చూపించారు అని చెప్పి యాజిటేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద మేజర్ కాంట్రవర్సీస్. అలాగే రిలీజియన్ పరంగా రీసెంట్గా వస్తున్న మూవీస్ కూడా చాలా వరకు కాంట్రవర్సీస్లోనే ఉంటున్నాయి, ఓకే. అండ్ ద ఇండియన్ సినిమాటోగ్రాఫ్స్ యాక్ట్ 1952. సో ఇండియన్ సినిమా ఎలా ఉండాలి అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనేది ఒకటి వచ్చింది. కొన్ని మూవీస్ పిల్లలు చూడాలి, కొన్ని మూవీస్ పిల్లలు చూడకూడదు అని చెప్పి ఇది సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది 1952 యాక్ట్ ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనేది సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఇండియా కింద పెట్టడం జరిగింది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వేరియస్ మూవీస్ అన్నిటిని మానిటర్ చేసి ఏ మూవీకి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్ కేటగిరీ యూ కనుక చూస్తే యూనివర్సల్ ఎగ్జిబిషన్, అంటే ఎవరైనా ఈ మూవీని చూడొచ్చు. కేటగిరీ ఏని కనుక ఇస్తే రిస్ట్రిక్టెడ్ టు అడల్ట్ ఆడియన్స్ ఓన్లీ, అంటే ఇక్కడ అడల్ట్కి మాత్రమే పర్మిషన్ ఉంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్ వైల్ ద చిల్డ్రన్ ఆర్ వాచింగ్. చిల్డ్రన్ చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. అండ్ ఇన్ 1983 దే వేర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ విచ్ 2 more సర్టిఫికేషన్ కేటగిరీస్ కూడా ఇచ్చారు. సో మీరు కనుక చూసుకున్నట్టయితే UNA, దట్ ఈస్ బోత్ universal and also adult, but it is prohibited under the age of 12 years. And also S certification ఒకటి ఇచ్చారు, it is restricted to specialized audience like doctors and engineers. ఒకవేళ S certification కనుక ఇస్తే కొంతమంది కొన్ని స్పెషలైజ్డ్ ఆడియన్స్కి ఇది వర్తించదు అని చెప్పి ముందే ఆ మూవీ గురించి చెప్పడం జరుగుతుంది, ఓకే. ఈ CBFC అనే దానికి ఒక చైర్మన్ ఉంటారు. సో ఇంక్లూడింగ్ దట్ దేర్ ఆర్ 12 members, 12 to 25 members ఉంటారు మెంబర్స్ అనేవాళ్ళు. సో దే యూస్ టు ఎగ్జామిన్ ద ఫిలిం అండ్ దే యూస్ టు గివ్ ద రిపోర్ట్స్ ఆఫ్ UA and S. ఈ పర్టికులర్ కేటగిరీని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎవరిస్తారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ యాక్ట్ అండర్లో ఇస్తుంది? ద ఇండియన్ సినిమాగ్రాఫిక్ యాక్ట్ ఆఫ్ 1952 అండర్లో ఇవ్వడం జరుగుతుంది, ఓకే. అండ్ ఇక్కడ ఫిలిం సర్టిఫికేషన్ అపిలేట్ ట్రిబ్యునల్ కూడా ఉంది. ఏదన్నా ఒక పర్టికులర్ మూవీ కనుక వీళ్ళు బ్యాన్ చేసినా, రిస్ట్రిక్ట్ చేసినా, మళ్ళీ ఆ మూవీని రీఎగ్జామిన్ చేసి సర్టిఫికేట్ గురించి ఇవ్వమని చెప్పడానికి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అండ్ సినిమా తీసిన వాళ్ళు కానీ వెళ్ళి ఈ పర్టికులర్ ట్రిబ్యునల్లో కేసు వేసుకోవచ్చు, ఓకే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ రీఎగ్జామినేషన్ ఆఫ్ డెసిషన్ ఆఫ్ సెన్సార్ బోర్డ్. సెన్సార్ బోర్డ్ తీసుకున్న డెసిషన్ని ఒకసారి రీఎగ్జామిన్ చేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్లో they can file the case, okay. And the next important CBFC, Central Board of Film Certification, started in 1950 and 1950 Cinematograph Act కింద 1952లో దానికి ఇచ్చేసారు. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో మూవీస్ ఎవరి అండర్లో వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ముంబై, అండ్ దే ఆల్సో హ్యావ్ ద రీజనల్ ఆఫీసెస్ లైక్ కోల్కతా, చెన్నై, గౌహతి, కటక్, తిరువనంతపురం అండ్ హైదరాబాద్. అండ్ ఇవన్నీ కూడా పర్టికులర్ రీజనల్ బేస్డ్ ఫిలిమ్స్కి సర్టిఫికేషన్స్ అనేవి ఇస్తాయి, ఓకే. అండ్ ఈ చైర్మన్ని అలాగే గవర్నమెంట్ మెంబర్స్ని అపాయింట్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఎంతమంది ఉండొచ్చు? 12 to 25 members దాకా ఉండొచ్చు, ఓకే. 12 to 25 members ఉండొచ్చు. అండ్ ద ఓన్లీ ఎక్సెప్షన్ వచ్చేసరికి దూరదర్శన్లో ప్రసారమయ్యే ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్సెప్షన్, ఎందుకంటే దూరదర్శన్కి స్పెషల్ రూల్స్ అనేవి ఉన్నాయి. అలాగే టెలివిజన్ ప్రోగ్రామ్స్లో వచ్చే సీరియల్స్కి, ప్రోగ్రామ్స్కి కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. దానికి సర్టిఫికేషన్ అనేది ఏమీ ఉండదు, ఓకే. ఓకే గైస్, ఐ థింక్ యూ ఆల్ లైక్ దిస్ లెసన్. సో ఆర్ట్ అండ్ కల్చర్లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ సినిమాని మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో, ఓకే, ఈ సిరీస్లో వీ కెన్ సీ రిగార్డింగ్ డాన్సెస్ గురించి కానీ అండ్ ఆల్సో లాంగ్వేజెస్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. అలాగే ఏపీఎస్సీలో కూడా యూ మే ఆస్క్ లైక్ దిస్, ఓకే, ఫస్ట్ సినిమా ఏంటి, ఓకే, ఫస్ట్ కలర్ ఫిలిం ఎక్కడ ఉంది, ఆర్ అబౌట్ ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్స్ గురించి,
అది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది. దే మే ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఇన్ ఏపీఎస్సి ఆల్సో. సో బెటర్ to remember all these things and note each and every point. Okay, so if you like our video, please subscribe to our channel. Thank you.